వేదికని అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా నమస్కారాలు. మంచి కార్యక్రమాలు ఇవాళ ఒకటి ఉల్లగల్లో సబ్స్టేషన్ దాదాపు 3.5 కోట్ల రూపాయలతోటి సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. 6 నెలల్లో మీకు అందిస్తాము. ఈ ప్రాంత రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ సబ్స్టేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. అట్లానే మనకు దర్శిలో డి ఆఫీస్ కావాలని, బిల్డింగ్ కావాలన్నారు. 4 కోట్లు పెట్టి శాంక్షన్ చేశాము. ఇప్పుడే చెప్పాను, కాంట్రాక్టర్ కూడా వచ్చాడు. 6 నెలల్లో కట్టి బిల్డింగ్లో పనులు జరగాలి, అందరూ అక్కడి నుంచి పాలన జరగాలని చెప్పాం. ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. దాంతోపాటు వాళ్ళ ఒక మంచి కార్యక్రమం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన మధ్య నుంచి దూరం అయ్యి దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఆయన విగ్రహాన్ని వాళ్ళ మేమందరం కూడా కలిసి వచ్చి ప్రారంభించుకోవడం జరిగింది. ఎన్టీఆర్ అంటే తెలియని వాడు ఈ ప్రపంచంలో లేడు. ఎందుకంటే వాళ్ళ రోజులు చూస్తున్నాం మనం. ఆస్తులు కాపాడుకోవటానికి పార్టీలు పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ రోజు తెలుగువాడు ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పెట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ పార్టీలే ఉంది, ఇవాళ ప్రతి ఒక్కరు దొంగ పనులు చేయటం, అమ్మా ఉండమ్మా, దొంగ పనులు చేయటం, పార్టీలు పెట్టడం ఇవాళ వేరు. ఆ రోజు ముఖ్యమంత్రి అంజీ గారికి అవమానం జరిగిందని చెప్పి, తెలుగువాడికి ఈ గౌరవం లేదా అని చెప్పి, తెలుగువాడికి గుర్తింపు లేదా అనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ పెట్టడమే కాకుండా ఆ రోజు అందరు నవ్వారు, సినిమాలు చేసుకునేకి రాజకీయం తెలుసని. రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎన్టీఆరే పోటీ, ఇంకెవరు లేడు ఈ ప్రపంచంలో. అది ఎన్టీఆర్ అంటే. అలాంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అన్నమాట. తర్వాత రాజకీయాల్లో రావటం, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం, అది ప్రపంచంలోనే ఎక్కడ ఎవ్వరు చేయలేరు. 2 రూపాయల కిలో బియ్యం అంటే ఆ రోజుల్లో. ఇవాళ కూడా ఆ కార్యక్రమం 40 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం కొనసాగిస్తున్నామంటే ఆ రోజు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం అనేది ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమం చూడండి. ఇల్లు ఇచ్చారు, కార్యక్రమం చేశారు. మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కార్యక్రమం చేశారు. ఇందాక మన స్వామి గారు విజయ్ కుమార్ అన్నట్లు ఇవాళ గురుకుల పాఠశాలలో పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు తీసుకొచ్చిన